రాష్ట్రంలో పులివెందుల తర్వాత వైకాపా సులభంగా గెలవగలిగే సీటు ఏదంటే చిత్తూరు జిల్లా జీడి నెల్లూరునని చెప్తారు. అయితే అక్కడ అభ్యర్థిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్థిక వనరులు సమకూర్చే రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకించిందా? మరి ఇప్పుడు తండ్రిని తప్పించి కూతురికి సీటు ఇచ్చినంత మాత్రాన మిగతావానే సహకరిస్తారా? సీనియర్ మాత్రమే కాదు, నమ్మకస్తుడు అనే కారణంతో మరో అవకాశం కల్పించారు. మరి ఫలితం ఉంటుందా? గంగాధర నెల్లూరులో అసలేం జరుగుతుంది? లెట్స్ వాచ్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అంటే వైసీపీకి ఎదురులేని నియోజకవర్గం. ఎస్సీ మాల సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అక్కడ 1,00,000 వరకు ఉంటాయి. వైకాపాకు సానుకూలంగా ఉండే ఈ ఓటు బ్యాంకుతో సులభంగా అక్కడ పార్టీ గెలవగలుగుతుంది. ఇలాంటి నియోజకవర్గం నుంచి 2 సార్లు వరుసగా విజయం సాధించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అయితే మొదటిసారి గెలిచినప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో సమస్యలేవీ తలెత్తలేదు. కానీ తర్వాత అధికారంలోకి రావడం, నారాయణస్వామి డిప్యూటీ సీఎం కావడంతో పరిణామాలు మారాయి. మెజారిటీ మండల స్థాయి నాయకులు ఆయన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ ఎంపీ, ఎన్ఆర్ఐ సలహాదారైన జ్ఞానేందర్ రెడ్డి వర్గం నారాయణస్వామిని తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు ప్రతి మండలంలోనూ డూఆర్ డైలాగా పార్టీ కోసం పనిచేసిన క్యాడర్ కూడా నారాయణస్వామిని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైపు ప్రతికూల పవనాలు జోరుగా ఉన్నాయి. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణస్వామి కూడా నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిణామాలతో పరస్పరం 2 వర్గాల మధ్య గొడవలు, విమర్శలు, వాదనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో నారాయణస్వామికి గాని, ఆయన కుటుంబానికి గాని టికెట్ ఇస్తే సహకరించమని బహిరంగంగా ఓ వర్గం సమావేశాలు పెట్టింది. దీంతో పాటు పెద్దిరెడ్డి నుంచి సీఎం జగన్ వరకు ఫిర్యాదుల చిట్టాను పంపించారు. ఇలాంటి వాతావరణంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ముందు నుంచి చంద్రబాబుని, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టడమే శ్రీరామరక్షగా భావించి హడావుడి చేశారు. ఈసారి టికెట్ తనకి ఇవ్వకపోయినా పర్వాలేదు, తన కుమార్తె కృపాలక్ష్మికైనా ఇవ్వమని అధిష్టానాన్ని కోరారు. చివరికి పార్టీ బలంగానే ఉందని భావించిన పార్టీ అధిష్టానం నారాయణస్వామి కూతురికే టికెట్ ఖరారు చేసింది. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం తర్వాత కమ్మ, యాదవ సామాజిక వర్గం కూడా నియోజకవర్గంలో బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో టీడీపీ ఈసారి గెలుపు ఖాయమంటూ కాలర్ ఎగరేస్తోంది. అందులోనూ ఆర్థికంగా బలమైన వ్యక్తిని రంగంలో దింపాం కాబట్టి ఇక మనకు తిరుగులేదనే భావనలో ఉంది. అయితే తమ సొంత బలం మీద కాకుండా నారాయణస్వామికి ఉన్న వ్యతిరేకతను ఎలా క్యాష్ చేసుకోవాలి అనే అంశంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ టీడీపీ ఎంతవరకు విజయం సాధిస్తారనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ మొత్తం విజయానందరెడ్డి చూసుకుంటున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గం జీడి నెల్లూరు కావడంతో తన పట్టు కోసం ఖచ్చితంగా పనిచేస్తారని అధిష్టానం ఆయన మీద నమ్మకంతో కృపాలక్ష్మికి అవకాశం ఇచ్చారని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే వ్యతిరేక వర్గం నారాయణస్వామిపై అనుమానాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు. నారాయణస్వామి అయినా, ఆయన కుమార్తె కృపాలక్ష్మి అయినా ఒకటే అని, పార్టీలో అందరినీ కలుపుకుపోరని మండిపడుతున్నారు. మొత్తం మీద బలమైన నియోజకవర్గంలో ఈ విధంగా పార్టీ బలహీనంగా మారడానికి కారణం ఏంటి అనే అంశంపై స్థానికంగా తీవ్ర చర్చ నెలకొంది. వ్యాపారాలు మానుకుని నష్టపోయిన తమకి నారాయణస్వామి చేయూతివ్వలేదని స్థానిక నేతలు వాదిస్తుంటే, తాను వైఎస్ఆర్ కుటుంబ భక్తుండని, అదే తనకు గెలుపందిస్తుందని నారాయణస్వామి ధీమాగా ఉన్నారు. మొత్తం మీద జీడి నెల్లూరులో ఏం జరుగుతోందో అని పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ఓటర్లు కూడా వేచి చూస్తున్నారు. ఇక ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి లిస్టులో 2 వారసులు రంగంలోకి దిగ్గా తాజాగా నారాయణస్వామి కుమార్తెతో ఆ సంఖ్య 3కు చేరింది. ఫైనల్ లిస్టు వచ్చేసరికి మరొకరు ఎంటర్ అవుతారని అంటున్నారు.